విద్యా పరిషత్ ఈరోజు 50 మందితో స్థాపించినటువంటి ఒక విద్యా పరిషత్ ఇవాళ దేశంలో ప్రపంచంలో స్టూడెంట్ ఆర్గనైజేషన్ నంబర్ 1 ఆర్గనైజేషన్గా ఇలా 48 లక్షలతో ముందుకెళ్తున్నటువంటి ఒక విద్యా పరిషత్. జ్ఞానం శీలం ఏకత అని చెప్పేసి తరగతి గదిలో జ్ఞానంతో ఉండాలా, శీలంతో ఉండాలా, ప్లస్ మనం అందరం కూడా దేశం కోసం ఏకత ఉండాలని చెప్పేసి ఆందోళన కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా దాంట్లో విధంగా బ్లడ్ డొనేషన్స్ కావచ్చు, ఫ్రీ కోచింగ్ క్లాసెస్ కావచ్చు, ముక్కలాట కార్యక్రమాలు కావచ్చు, ఈ విధంగా విద్యా పరిషత్ పనిచేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా దేశవ్యాప్తంగా అందరికి అందుబాటులో ఉండేటొచ్చి ఎంసెట్ కోచింగ్ కావచ్చు, అదేవిధంగా టీటీసీ కోచింగ్ కావచ్చు, ఫ్రీ కోచింగ్ క్లాసెస్ కావచ్చు, పాలిటెక్నిక్ కోచింగ్ కావచ్చు, ఎంసెట్, అదేవిధంగా పీజీ ఎంఎస్సీ మ్యాథ్స్ కావచ్చు, ఎంఎస్సీ కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, ఇటువంటి క్లాసులు నిర్వహిస్తాయి. దాంట్లో భాగంగా నిజామాబాద్ హిందూ నగర శాఖ ప్రాంతంలో ఫ్రీ కోచింగ్ పాలిటెక్నిక్ ఫ్రీ కోచింగ్ క్లాసెస్ గత 42 రోజుల నుంచి ఫ్రీ కోచింగ్ క్లాస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 140 మంది విద్యార్థులు రావడం జరిగింది. దాంట్లో 8 మంది లెక్చర్స్ పాల్గొనడం జరిగింది. ఫ్రీగా వాళ్ళు వచ్చేసి సమ్మర్లో కూడా ఎటువంటి ఎండలకు కూడా 43-44 డిగ్రీ వేసవిలో కూడా వచ్చి ఫ్రీ కోచింగ్ క్లాస్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు అందరికీ కూడా చదువు అందుబాటులో ఉండాలా, చదువు కొందరు దూరం అవుతున్నారు, ఆర్థిక పరిస్థితులు బాగాలేవని చెప్పేసి అఖిల భారత ముందు ఆలోచనతో చెప్పేసి ఈ ఫ్రీ కోచింగ్ క్లాసెస్ నిర్వహించడం జరిగింది. దాన్ని కూడా విద్యార్థులు అందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పి విద్యార్థుల్లో కూడా ర్యాంకులు సాధించాలని చెప్పి అఖిల భారత విద్యార్థులను కోరడం జరుగుతుంది. జై హింద్, జై భారత్.